హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్. ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుంది, ఎక్కడ జరగబోతుంది, ఎన్ని మ్యాచ్ కార్డ్స్ ఉన్నాయి ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో. ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ డేట్ అండ్ టైం, ఇండియాలో ఏ టైం నా స్టార్ట్ అవుతుంది, సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ ఎప్పుడు జరగబోతుంది, ఏ టీవీ ఛానల్స్ తో స్టార్ట్ అవుతుందో మొత్తం డీటెయిల్స్ తెలుసుకుందాం సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ గురించి. డబ్ల్యూడబ్ల్యూఈలో చాలా రోజులుగా మిస్ అవుతున్న శార్లెట్ ప్లేయర్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి రిటర్న్ వస్తాను నేను అని అంటుంది. ఎందుకు వస్తున్నావు అమ్మా అని ట్రిపుల్ హెచ్ శార్లెట్ ప్లేయర్ ని అడిగాడు. అప్పుడు శార్లెట్ ప్లేయర్ ఇలా జవాబు ఇచ్చింది. ఇప్పుడు కొత్తగా అనౌన్స్ చేసిన డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ బెల్ట్ ని అండ్ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ బెల్ట్ ని నేను గెలుచుకునే దాకా వదిలిపెట్టనంటూ వస్తుంది డబ్ల్యూడబ్ల్యూఈ శార్లెట్ ప్లేయర్. ఏఈడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఏఈడబ్ల్యూ వరల్డ్స్ ఎండ్ లో ఫేడల్ 4-వే మ్యాచ్ ఇది. జాన్ మాక్స్లీ వర్సెస్ హ్యాంగ్ మ్యాన్ ఆడమ్ పేజ్ వర్సెస్ ఆరెంజ్ కాక్సీ వర్సెస్ జే వైట్. వీళ్ళ నలుగురి మధ్యలో ఏఈడబ్ల్యూ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఫేడల్ 4-వే మ్యాచ్ ఇది వరల్డ్స్ ఎండ్ లో. ఓరిని దుంపదిగా ఏఈడబ్ల్యూ వరల్డ్స్ ఎండ్ లో ఈ మ్యాచ్ మాత్రం అద్రిపోతుంది. ఎంజేఎఫ్ వర్సెస్ ఆడమ్ కోల్. ఈ మ్యాచ్ నార్మల్ మ్యాచ్ కాదు. ఏఈడబ్ల్యూ డైనమైట్ డైమండ్ రింగ్ కోసం ఈ మ్యాచ్ జరగబోతుంది. ఎవరైతే గెలుస్తారో ఏఈడబ్ల్యూ డైనమైట్ డైమండ్ రింగ్ సొంతం చేసుకుంటారు వాళ్ళు మాత్రం నిజంగా ఈ మ్యాచ్ మాత్రం అద్రిపోతుంది. చూడవలసిన మ్యాచ్ ఇది ఏఈడబ్ల్యూ వరల్డ్స్ ఎండ్ లో. బ్రాసన్ రీడ్ కి లెగ్ ఇంజరీ అయింది. అతను రోయల్ రాంబోల్ దాకా స్వాహా. అతను రోయల్ రాంబోల్ దాకా రాడు. డబ్ల్యూడబ్ల్యూఈ ప్లాన్ చేస్తుంది సెత్ ఫ్రీగన్ రాలెన్స్ వర్సెస్ సీఎం పంక్. వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రా నెట్ఫ్లిక్స్ లో వచ్చే రోజు ఆ రోజు ఒక మ్యాచ్ పెట్టాలని వీళ్ళిద్దరి మధ్యలో ఫిక్స్ అయింది డబ్ల్యూడబ్ల్యూఈ. ది ఓజీ బ్లడ్ లైన్ డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ నుండి డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాకి మూవ్ అవుదామని చూస్తుంది. ఈ ఓజీ బ్లడ్ లైన్ మండే నైట్ రాకు షిఫ్ట్ అయిపోతే ఇక చూడు రెండు టీంలు ఉంటాయి. ఒకటి ఓజీ బ్లడ్ లైన్, ఒకటి న్యూ బ్లడ్ లైన్. ఇక చూడు మండే నైట్ రాలో ఒక బ్లడ్ లైన్, స్మాక్ డౌన్ లో ఒక బ్లడ్ లైన్. ఓర్ నాయను రెండు టీంలు అరా బాబు. రెండు టీంలే కాకుండా రెండు ట్రైబల్ చీఫ్. ఒకడు ఏమో రోమన్ రైన్స్ ట్రైబల్ చీఫ్, ఒకడేమో సోలో సోకోయా ట్రైబల్ చీఫ్. ఇద్దరు ట్రైబల్ చీఫ్లు ఉంటారు రా బాబు. డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాకు రోమన్ రైన్స్ ట్రైబల్ చీఫ్ గా ఉంటారు. డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ కి సోలో సోకోయా ట్రైబల్ చీఫ్ గా ఉంటారు. ఇద్దరు ట్రైబల్ చీఫ్లు. ఈ బ్రాసన్ రీడ్ గాడు లెగ్ ఇంజరీతో డబ్ల్యూడబ్ల్యూఈ రోయల్ రాంబోల్ లో ఎంట్రీ ఇస్తాడేమో అనుకున్నా, కానీ రెస్సల్ మీనియా 41 కి కూడా రాడంట. వీడు పనికి రాడంట. ఇక ఏం చేయాలో ఏం చెప్పాలో మీరే చెప్పండి. డబ్ల్యూడబ్ల్యూఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో కోడీ రోడ్స్ వర్సెస్ కెవిన్ ఓవెన్స్ డబ్ల్యూడబ్ల్యూఈ అండర్ స్పీడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఓర్ నాయన ఓరి అమ్ము. ఈ మ్యాచ్ మాత్రం చూడవలసిన మ్యాచ్. ఓరి నాయన అద్రిపోతుంది. టక్కా 4 మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ లో కెవిన్ ఓవెన్స్ గెలిచే అవకాశం కూడా ఉంది. కోడీ రోడ్స్ ఓడిపోయే అవకాశం కూడా ఉంది. డబ్ల్యూడబ్ల్యూఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరగబోతుంది. డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ డీమియన్ ప్రీచ్ వర్సెస్ ది రింగ్ జనరల్ గుంతర్ వర్సెస్ ఫిన్ బ్యాలర్. ఇక చూడు మ్యాచ్ మాత్రం అద్రిపోతుంది. డబ్ల్యూడబ్ల్యూఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో చూడవలసిన మ్యాచ్ ఇది. ఇక చూడు డబ్ల్యూడబ్ల్యూఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో సెమీ జైన్ వర్సెస్ డ్రూ మెకటైర్. ఓర్ నాయన ఓరి అమ్మో. ఈ మ్యాచ్ మాత్రం అద్రిపోతుంది. టక్కా 4 మ్యాచ్. ఈ మ్యాచ్ చూడవలసిన మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ మ్యాచ్ లివ్ మోర్గన్ వర్సెస్ లియో స్కై. టక్కా 4 మ్యాచ్ ఇది. చూడవలసిన మ్యాచ్ డబ్ల్యూడబ్ల్యూఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో. ఓర్ని దుంపతిగా సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో వీడియో కోడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. జస్సెఫ్ వెంటూరా అంట. ఇతను ఎవడో కొత్తగా ఉన్నాడు, పాతోడే అనుకుంటా కానీ నాకు తెలియదు. ఇక చూడు డబ్ల్యూడబ్ల్యూఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ సెమీఫైనల్ అండ్ ఫైనల్ మ్యాచ్ అదే రోజు జరుగుతాయి. ఈ మ్యాచ్ జరిగితే చాలా అంటే చాలా బాగుండే. సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో ది ట్రైబల్ చీఫ్ వర్సెస్ ట్రైబల్ చీఫ్, రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సోకోయా, వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరిగితే నెక్స్ట్ లెవెల్ థ్రిల్ వస్తుండే మనకు డబ్ల్యూడబ్ల్యూఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ లో. ఈ డబ్ల్యూడబ్ల్యూఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ డేట్ అండ్ టైమ్ ఇన్ ఇండియా
డిసెంబర్ 15న ఆదివారం ఉదయం 6:30 WWE సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్. సోనీ 10-1 ఇంగ్లీష్ లో, సోనీ 10-3 హిందీలో, సోనీ 10-4 తమిళ అండ్ తెలుగులో నడుస్తుంది. లైవ్ ఈవెంట్ ఇండియాలో. ఓర్ నైన్ ఓరియం రోమన్ రైన్స్ మ్యాచ్ అయితే పెడితే చాలా బాగుంటే. రోమన్ రైన్స్ పోస్టర్ కనిపిస్తుంది కానీ రోమన్ రైన్స్ మ్యాచ్ కనిపించకొచ్చింది. Thank you for watching this video. Thank you so much. Like and share, subscribe my channel. Thank you guys. Love you guys. Thank you so much.